నమస్తే ఫ్రెండ్స్, నేను రాజశేఖర్ రెడ్డి. వెల్కమ్ టు పింగళ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కౌంటింగ్ అయిన దగ్గర నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభిమానుల మీద, కార్యకర్తల మీద విపరీతమైన దాడులు చేస్తున్నారు. దాడులు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులైనటువంటి ఆర్బీకే గ్రామ సచివాలయాలు ప్రతి ఒక్కటిని ధ్వంసం చేస్తున్నారు. అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈరోజు మీకు అధికారంలో ఉంది, మీరు దాడులు చేస్తున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కూడా ఇటువంటి దాడులు చేసే ప్రమాదం ఉంది. మీకు మహాకూటమికి అధికారం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం, అభివృద్ధిలో డెవలప్ చేయమని, అంతేగాని ఈ విధంగా దాడులు చేయమని కాదు. ఈ దాడులకి ప్రత్యక్ష సాక్ష్యం మనం చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులే ఈ దాడులకు ప్రత్యేక సాక్ష్యం. మనం చూసినట్లయితే కొడాలి నాని గారి ఇంటి మీద కానీ, వల్లభనేని వంశీ గారి ఇంటి మీద కానీ దాడులు జరుగుతున్నప్పుడు, అదేవిధంగా నందిగాంలో చూడవచ్చు మనం, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు, వైఎస్ఆర్ విగ్రహాలకి నిప్పు అంటిస్తున్నారు. ఇవన్నీ హేయమైన చర్యలు. ఇటువంటి దాడుల్ని పోలీసులు ప్రత్యక్షంగా ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నారులే కానీ ఖండించట్లేదు. కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ వీటిని ఎదుర్కోవడానికి హైకోర్టులో కేసులు వేయబోతుంది. సీసీటీవీ ఫుటేజులతో పోలీసులకి, జిల్లా ఎస్పీస్కి, డిఎస్పీస్కి ఫిర్యాదు చేయబోతుంది. వీటిని లీగల్గా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా వైఎస్ జగన్ గారు రాబో 2-3 రోజుల్లోనే జిల్లాల వారీగా, స్టేట్ వైజ్గా వీటికి కమిటీలు వేసి దాడులు జరుగుతున్న వారిని పరామర్శించడానికి కానీ, వాళ్ళకి లీగల్గా సపోర్ట్ చేయడానికి కానీ కమిటీలు వేసి రాబో రోజుల్లో జగనన్నే వచ్చి అందరినీ పరామర్శించి ఈ చర్యలపైన గవర్నర్కి కానీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. మనం చూస్తున్న దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాక్కొచ్చి కొడుతున్నారు. నిన్నటికి నిన్న మనం చిలకలూరుపేటలో చూడవచ్చు. నారా లోకేష్ గారికి మంగళగిరిలో సపోర్ట్ చేయలేదని ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని బట్టలోడదీసి కొడుతూ, నారా లోకేష్ గారి కాళ్ళు పట్టించుకుంటూ తెలుగుదేశం నాయకులకి, నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్పమని వేడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఏ విధంగా కరెక్ట్ అయిన చర్య కాదు. దయచేసి ఈ దాడులను ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం ఆపి రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ.